హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కుర్తీస్ చూపిస్తున్నా అండి. కుర్తా సెట్, అలాగే ఒక జ్యువెలరీ సెట్ అండి. జ్యువెలరీ సెట్ ఏం కాదు, హెయిర్ యాక్సెసరీస్ అండి. ఎలా వచ్చాయి ఏంటో చూద్దాము. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవన్నీ అవేనండి, చూడండి ఇవన్నీ అవేనండి ఫ్లిప్కార్ట్లోవి. ఫస్ట్ హెయిర్ యాక్సెసరీస్ చూద్దాం. ఇంకొక డ్రెస్ రావాలండి, అది నాకైతే డెలివరీ అని కొట్టుకున్నారు కానీ అది రాలేదండి. ఇంకా చూడండి ఇలా ఉంది, ఆరెంజ్, మెరూన్ రెడ్, గోల్డ్ కలర్ 3 వచ్చాయి. చూడండి సింగిల్గా వచ్చాయి, చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా దువ్వెనలాగా ఉంటుంది, మనం ఇలా పెట్టుకోవచ్చు అంతే. ఇంకా ఇట్లా పెట్టుకొని లుక్ అయితే బాగుంటుంది. నేను రేపు పెట్టుకొని చూపిస్తానండి. తల స్నానం చేసినప్పుడు పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మెరూన్ రెడ్, చూడండి చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చిన్నపిల్లలకనే పెట్టచ్చు, మనమైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్న వీటికి సంబంధించిన లింక్ నేను కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికైతే కోర్స్ ఉండవండి, మరి కోర్స్ పెట్టండి అంటే కోర్స్ పెట్టలేను, ఓన్లీ లింక్ మాత్రమే ఉంటుంది. లింక్ ద్వారా వెళ్తే మీకు సేమ్ ఇదే ప్రోడక్ట్ వస్తుందండి. అలాగే సంక్రాంతికి బాగా యూజ్ అవుతాయి అన్నట్టు పెట్టానండి. క్వాలిటీ ఎలా వచ్చాయి చూద్దాము. ఫ్లిప్కార్ట్లో కూడా చాలా బాగుంటాయి, క్లాత్ అంతా కూడా. అమెజాన్లో నాకు నచ్చవండి, మింత్రాలో బాగుంటాయి కానీ కాస్ట్ హై రేంజ్ అండి. అంతింత కాస్ట్ పెట్టి కొనాలన్నీ కూడా కొనలేము. సైజ్ వచ్చేసి నేను ఎం సైజ్ పెట్టానండి, నాకు ఎం సైజ్ అయితే సరిపోతాయి అన్నట్లు. రెండు ఇలా ఉంటుంది, పైన వచ్చేసి నెక్ ఇలా ఉంటుంది, బోట్ నెక్ ఇచ్చారనమాట. ఇదంతా పెయింట్ అండి, పాయిల్ ప్రింట్ పెయింట్ అండి ఇది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంది చూడండి. హ్యాండ్స్కు ఇదంతా వాటర్లో పడితే మనం బ్రష్ చేసి తిక్కితే పోతుంది కానీ మామూలుగా అయితే ఏం పోదండి. ఇదేం స్ట్రైట్ కుర్తా కాదండి, గేరా ఉందన్నమాట. నేను స్ట్రైట్ కుర్తా అనుకున్నాను, అది కూడా పెట్టాను, అందుకే అదే అనుకున్నాను. ఇలా ఉంటుంది చూడండి. గేరా వచ్చేసి వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. సైడ్కి పెడతాను, చూసేయండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. క్లాత్ వచ్చేసి ఇది కింద జాయిన్ చేశారనమాట. లైనింగ్ ఏం ఉండదు దీనికి. చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి, 3/4 హ్యాండ్స్ అండి. లోపల ఇలా ఉంటుంది. క్లాత్ కూడా బాగా మంచిగానే ఉంది, స్మూత్గా ఉంది. రేయన్ క్లాత్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ప్యాంట్ అయితే రాలేదు, చున్నీ వచ్చింది. చున్నీ కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది చున్నీ కూడా. చూడండి పాయిల్ ప్రింట్ ఇలా అతుక్కుపోతాయి కదా, మనం లాగినా కూడా రావు అనమాట. చున్నీ అయితే ఇలా ఉందండి. వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తానండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. చూడండి ఇలా ఉంది, చున్నీ ఇలా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే మంచి కలర్ అండి. పాచి కలర్ అంటాం కదా, ఆ కలర్. చున్నీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. బాటమ్ రాలేదండి, ఓన్లీ టాప్ వచ్చింది. అన్నిటికీ దుప్పటా వచ్చాయండి, ఈరోజు పెట్టిన వాటికి అన్నింటికి. కుర్తా సెట్ చూడండి, ఇది ఎంత చిన్నగా ఉందా. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. లెంత్ అయితే ఎక్కువ ఏం లేదండి, చూడండి ఇలా ఉంటుంది అంతే. లెంత్ మరి అంత ఎక్కువ పెద్దగా పొడవు ఏం లేదండి, కొంచెమే ఉంది.
ఇది కూడా పాయిల్ ప్రింటే అండి. డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. కాలేజ్ అమ్మాయిలకి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి. చున్నీ పొడవు వచ్చేసి ఇలా ఉంది. నేను వేసుకున్నప్పుడు ఎంత పొడవు వస్తుందో కూడా చూపిస్తాను. కుర్తా వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. లైట్ పింక్ అండి, ఇది పింక్ కలర్ అన్నమాట. స్ట్రైట్గా జరి వచ్చింది, గోట్ ఇచ్చారు చూడండి. గోట్ ఇచ్చి మధ్యలో ఈ క్లాత్ ఇలా ఇచ్చారు. దీనికి ఏం డిజైన్ ఏం వచ్చిండదండి, అంతే ఇలాగే ఉంటుంది. చున్నీ నెక్కు ఓన్లీ ఇలా వచ్చింది అంతే. ఇంకా సింపుల్గా ఉంటుంది. చున్నీ వేసుకుంటే లుక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు చూడండి. హ్యాండ్స్ ఫుల్లే ఇచ్చారు. అంత పాలిస్టర్ అండి చూడండి. కింద వచ్చేసి ఇలా ఉంటుంది. గేరా ఉంది బాగా, మరి అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, ఒక రకంగా. వీటికేం లోపల ఏం లైనింగ్ ఏం లేదండి, ఇలాగే ఉంటుంది. క్లాత్ అయితే స్మూత్గానే ఉందండి. క్రేప్ అండి, క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్. ఇది ఒక్కటి లాస్ట్ అండి. వీటికి బాటము వచ్చింది, చున్నీ వచ్చింది, అన్నీ వచ్చాయండి. చూడండి కింద వచ్చేసి ఇదంతా పాయిల్ ప్రింట్ అనమాట. ఇదంతా చున్నీ. క్లాత్ అయితే చాలా బాగుందండి. వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కంపల్సరీగా చూపిస్తాను. ఇదంతా పాయిల్ ప్రింటే చూడండి. ఇది కూడా కనిపిస్తుంది కదా. ఇది పర్పుల్ కలర్ అండి, మీకైతే కొంచెం లైట్గా కనిపిస్తుంది. పర్పుల్ ఉంది కలర్ వచ్చేసి. ప్యాంట్ చూడండి, ముందర ఎలాస్టిక్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి ఏమి ఎలాస్టిక్ ఏమి ఇవ్వలేదండి. చున్నీ ఇలా ఉంది చూడండి. చున్నీకి కింద లేసి ఇచ్చారు, అంటే క్లాత్తోనే కుట్టారనమాట. ఇలా పల్చగా ఉంటుంది. చున్నీ అయితే చాలా పొడవే ఉందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చున్నీ చాలా లెంతే ఉందండి చూడండి. కొంచెం లైట్గా ఉందండి, మరి అంత పర్పుల్ అంటే అంత థిక్ ఏం లేదు, పర్పుల్ లైట్ కలర్ ఉంది. ముందర వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. కుర్తానే అండి, ఇలా ఉంటుంది. వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఇలా ఉంటుందండి. నెక్కి వచ్చేసి ఇట్లా కొంచెం ఓపెన్ ఇచ్చారు చూడండి. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి చూడండి. మిషన్ వర్క్ అండి, ఇది పోదన్నమాట. ముందర నెక్కి వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. అంటే అంత పల్చగా ఉందండి, మరి అంత ఇది కొంచెం కాటన్ లాగా అనిపిస్తుంది. క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి. నెక్కుకి అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే ఉంటుందండి. స్ట్రైట్ కుర్తా అండి ఇది వచ్చేసి. చూడండి ఓపెన్ ఇచ్చారు. జోబీ ఏమి ఇవ్వలేదండి. కొన్నిటికి ప్యాకెట్ ఇస్తారు, కానీ దీనికైతే ఏం ప్యాకెట్ ఇవ్వలేదండి. లోపల క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. సీ యూ, టాటా.